నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీలో ఏం జరుగుతుంది? కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎలా ఇవ్వాలి, నిధులు ఎలా సమీకరించాలి, యువతకు లక్షలాది ఉద్యోగాలు ఇవ్వాలనే టార్గెట్గా పెట్టుకుని పనిచేస్తుంది. కానీ వైసీపీ మాత్రం కూటమి ప్రభుత్వం పైన ఎలా బురద జల్లాలి, ఎక్కడెక్కడ పరామర్శలు చేయాలి, పోలీసులు పర్మిషన్ లేకపోయినా శాంతి భద్రతలకు ఎలా విఘాతం కలిగించాలి, తాము తప్పు చేసినా ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని అరిచి గోల పెట్టాలనే దాంట్లో ఆలోచిస్తుంది. వైసీపీ విషయానికి వస్తే ఆ పార్టీ నాయకుడు యుద్ధం గురించి భారీ డైలాగులు చెప్తున్నారే తప్ప విజయం పైన భరోసా కల్పించలేకపోతున్నారు. నీతి, ధర్మం, న్యాయం, విలువలు, విశ్వసనీయత లాంటి మాటలతో జగన్ తమ పార్టీ శ్రేణులను ఊరడిస్తూ ఉంటారు. అయితే తానే వాటిని పాటించరు. నీతి, ధర్మం తప్పితి ప్రవర్తించాలని ఎవరు చెప్పరు. ఆ పేరుతో యుద్ధం జరిగినట్టే ఉండాలి. గెలుపు మనదే కావాలి. ప్రత్యర్థుల శక్తి ఏంటో తెలిసి కూడా వాళ్లతో తలపడేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవడంలో శ్రద్ధ వహించడం లేదు. ప్రతి అంశంలో జగన్ ఫెయిల్యూర్స్ చాలా స్పష్టంగా ఉంటున్నాయి. క్రింద పడ్డా తనదే పై చేయనట్టుగా వైసీపీ నేతల వైఖరి ఉంటుందని చాలా క్లియర్ కట్గా తెలుస్తుంది. ప్రత్యర్థుల బలాలు, బలహీనతలపైన ఇప్పటికైనా వైసీపీ ఒక అంచనాకు రావాలి. ఢీ కొట్టాలంటే తాము ఏం చెయ్యాలో ఆలోచించాలి. ప్రస్తుతం వైసీపీ చేస్తుంది ఏంటంటే ఎదుటి వాళ్ళు చావుదెబ్బ కొడితే లబో దిబోమని ఆర్తనాదాలు చేస్తుంది. నీతి, న్యాయం గురించి జగన్ మొదలుకొని వైసీపీ నాయకులు ఉపన్యాసాలు ఇస్తున్నారు. కానీ చంద్రబాబు, ఆయన సారథ్యంలో పనిచేస్తున్న నాయకులు మాత్రం గెలుపు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. అదే చంద్రబాబుకి జగన్కి మధ్య తేడా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విశాఖలో జరిగిన యోగా డే పైన జగన్ ఎంతటి విష ప్రచారం చేశారో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి ఓటమి తర్వాత తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీకి ముఖం చాటేస్తూ జగన్ చేస్తున్న వ్యాఖ్యలు, వ్యవహార తీరుపైన సొంత పార్టీలోనే వ్యతిరేకత కూడా కనిపిస్తుంది. ఒకవైపు లోకేష్ తనదైన పనితీరుతో ప్రధాని సైతం ఆకట్టుకుంటూ ఉంటే జగన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నట్టుగా వ్యవహరిస్తూ బ్యాలెన్స్ కోల్పోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజలకు చేరువవడానికి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ వర్క్ మొదలు పెడుతుంది. అయితే ఓడిపోయి ఏడాది అయినా జగన్ ప్రజా సమస్యలపైన పోరాటాల్లో పాల్గొనడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. ఏదైనా ఒక కార్యక్రమం తలపెడితే పార్టీ తరఫున పిలుపునిచ్చి చక్కగా బెంగళూరు వెళ్ళిపోతున్నారు. ఇక ఎప్పుడైనా జనంలోకి వస్తే కనుక పార్టీ వారి ఓదార్పులు, జైలుకెళ్లి పరామర్శలకే పరిమితం అవుతుండటంపై వైసీపీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సత్తెనపల్లి పర్యటనలో జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టుగా వీడియో ఆధారాలు బయటపడటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ కేసులో A1గా కార్ డ్రైవర్ AR కానిస్టేబుల్ రమణారెడ్డి, A2గా జగన్, A3గా PA నాగేశ్వరరెడ్డి, A4గా YV సుబ్బారెడ్డి, A5గా పేరు నాని, A6గా విడుదల రజనీలను నిందితులుగా చేర్చారు. గతంలో వైఎస్ జగన్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తెనాలిలో గంజాయి బ్యాచ్ పరామర్శకు వెళ్లి అబాసు పాలయ్యారు. అలాగే పొగాకు రైతులకు మద్దతు తెలుపుతూ ప్రకాశం జిల్లా పొదిల్లో వైఎస్ జగన్ పర్యటించారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ పర్యటనలు సక్సెస్ అవుతున్నాయని చెప్పుకుంటున్నా అంతిమంగా బలవుతుంది మాత్రం నాయకులే. జగన్ బయటకు వస్తే తమపై కేసులు ఎక్కడ పడతాయోనని ఆ పార్టీ కీలక నేతలు వణికిపోతున్నారు. కొందరైతే భయపడుతున్నారన్నది పచ్చి నిజం. మా నాయకుడు ఎక్కడికి వెళ్ళినా జనం పోటెత్తుతున్నారని ఆనందపడాలో, లేనిపోని కొత్త సమస్యలు తమకు ఎదురవుతున్నాయని బాధపడాలో అర్థం కావటం లేదని వైసీపీ నేతలే ఆవేదన చెందుతున్నారంటే జగన్ పరామర్శలు పార్టీలో కొత్త సమస్యలకు కేంద్రంగా మారుతున్నాయి. జన సమీకరణం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఒక వైసీపీ నేతే వాపోయారు. ఓటమి నుంచి కోలుకొని ఫుల్ రీఛార్జ్ మోడ్లోకి వచ్చేశానని జగన్ చెప్పుకుంటున్నారు తప్ప వాస్తవానికి అనుగుణంగా ప్రవర్తించడం లేదని విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినందున ఇక హనీమూన్ పీరియడ్ ముగిసిందని, ప్రభుత్వ వైఫల్యాలపై దూకుడుగా వెళ్లాలని భావించడం వరకు బాగానే ఉంది. కానీ జగన్ జరుపుతున్న పర్యటనల చుట్టూ ఆసక్తికరమైన చర్చ కూడా పార్టీ వర్గాల్లో అయితే జరుగుతుంది. సత్తెనపల్లి మండలంలో రెంటపాళ్లలో జగన్ పర్యటనలో 79 కిలోమీటర్ల ప్రయాణానికి 7.5 గంటల పాటు సమయం పట్టింది. పర్యటనకు కేవలం జగన్ కాన్వాయ్, మరో 3 వాహనాలు, 100 మందికి మాత్రమే అనుమతిచ్చారు పోలీసులు. రెంటపాళ్ల చుట్టూ 14 చెక్ పోస్టులు పెట్టి ఆధార్ కార్డులు చూసి మరీ ఆ గ్రామానికి వెళ్లేందుకు అనుమతిచ్చారు. అయితే జగన్ వచ్చే సమయానికి రద్దీ పెరిగిపోయి నియంత్రించడం పోలీసుల వల్ల కూడా కాలేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు లాంటి నాయకులు స్వయంగా రంగంలోకి దిగి బ్యారికేడ్స్ను తొలగించి తమ వాహనాలను నేరుగా పోనిచ్చేశారు. దీంతో అంబటిపై నల్లపాడు, పాత గుంటూరు PSలో కేసు కూడా నమోదైంది. జగన్ పర్యటనలో భాగంగా కొర్రపాడు వద్ద అంబటి ఆయన సోదరుడు మురళితో కలిసి గందరగోళం సృష్టించారని, అక్కడ ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను తొలగించి విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారని, వారిని వారించేందుకు ప్రయత్నించిన పోలీసు సిబ్బందిని అంబటి నెట్టివేసినట్టుగా ఆరోపణలున్నాయి.
ఈ నేపథ్యంలో పోలీస్ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దాడికి పాల్పడ్డారనే అభియోగాలపైన ఐపీసీలోని సెక్షన్ 188, 332, 353, 427 కింద సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణకు ఆటంకం, దాడి కింద కేసులు పెట్టడంతో అంబటి రాంబాబుకి చిక్కులు తప్పేలా లేవు. జగన్ రెంటపాళ్ల పర్యటనకు 100 మంది మాత్రమే అనుమతిస్తే వేల సంఖ్యలో ర్యాలీగా రావటం పైన దృష్టి సారించారట పోలీసులు. పర్యటనకు వచ్చిన ప్రతి వాహనాన్ని, ప్రతి ఒక్కరిని కెమెరాలు, డ్రోన్ల సాయంతో సాధ్యమైనంత ఎక్కువగానే రికార్డ్ చేసి పట్టుకున్నారట. దీంతో పాటు ప్రతి ఉల్లంఘనను పరిగణలోకి తీసుకుని ఎవరి మీద కేసులు పెట్టాలనే దానిపైన పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల పరామర్శ కోసం వెళ్ళగా అక్కడ జరిగిన గొడవలో 25 మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు బుక్ అయ్యాయి. అంతకుముందు జగన్ తెనాలి పర్యటన సమయంలోనూ ఇదే సీన్ కనిపించింది. పోలీసుల చేతిలో పబ్లిక్గా లాఠీ దెబ్బలు తిన్న యువకులు కుటుంబాల పరామర్శలకు వెళ్ళినప్పుడు కూడా ఆయన రాకను వ్యతిరేకిస్తూ ప్రజా సంఘాలు ఆందోళన నడిచింది. నేర చరిత్ర ఉన్న వాళ్ళని పోలీసులు కొడితే పరామర్శకు వస్తారా అంటూ జగన్ టూర్ను నిరసించడంతో అప్పుడు కూడా గొడవైంది. దానికంటే ముందు జగన్ రాప్తాడు పర్యటనలో కూడా వివాదాస్పదం అయిపోయింది. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన కురబ లింగయ్య కుటుంబాన్ని పరామర్శించారు జగన్. పరామర్శ పూర్తి చేసుకుని తిరిగి హెలిప్యాడ్కి వెళ్లే సమయంలో పెద్ద సంఖ్యలో వచ్చిన పార్టీ కార్యకర్తలు హెలికాప్టర్ దగ్గర చేరుకున్నారు. అక్కడ హెలికాప్టర్ అద్దాలు స్వల్పంగా దెబ్బతిన్న వ్యవహారాన్ని సంబంధించి వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. మాజీ ఎమ్మెల్యే తోపుతుర్తి ప్రకాష్ రెడ్డిపై కేసు నమోదు కాగా ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. జగన్ పర్యటనకు వెళ్ళిన రచ్చ జరగటం కేసులు కామన్ అన్నట్టుగా మారిపోతుంది ఇప్పుడు వ్యవహారం. ఇప్పుడు ఈ పరంపరే కార్యకర్తలు, కింద స్థాయి నాయకుల్ని చాలా భయపెడుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో జగన్ 2.0 ఇంకెంత వైల్డ్గా మారుతుందో చూడాలంటున్నారు. వైసీపీ నేతల ఉల్లంఘనలపై వరుసగా కేసులు బుక్ అవుతుండటంతో రాబోయే రోజుల్లో జగన్ పర్యటనల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని కేడర్ భావిస్తుంది. ఇప్పుడు ఎవరెవరి మీద కొత్త కేసులు నమోదవుతున్నాయనే టెన్షన్ మొదలైందట వైసీపీ శ్రేణుల్లో. కేసులు పెట్టించుకున్నా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు, కానీ మేము బుక్ అయితే తర్వాత పట్టించుకునేది ఎవరు? పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరగాల్సిందేనా అంటూ కేడర్ మాట్లాడుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏపీలో గతంలో తానెన్నడూ చూడని రాజకీయాలు చూస్తున్నారని, క్రిమినల్ మైండ్ సెట్తో ఆలోచిస్తున్నారని, ఈ తరహా ధోరణి రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం అంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.